గుంటూరు అమరావతి రోడ్డులోని జ్వరాల ఆసుపత్రి వద్ద అన్న క్యాంటీన్ను ప్రారంభించారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు. ఈ సందర్భంగా బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. గతంలో 4 కోట్ల మంది పేదల ఆకలిని అన్న క్యాంటీన్లు తీర్చాయని హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే పేదల కడుపు కొట్టి అన్న క్యాంటీన్లను తొలగించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల కడుపు నింపేందుకు అతి తక్కువ రేటుకు ఆహారం అందిస్తున్నామని, ఇలాంటి గొప్ప పథకానికి నా వంతుగా జీతంలో నుంచి 30,000 విరాళం ఇస్తున్నామని అన్నారు. జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం గుంటూరులో 7 అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, తన వంతుగా 25,000 రూపాయలు విరాళం ఇస్తున్నామని, జీఎంసీ అధికారులతో కూడా విరాళాలు ఇచ్చే విధంగా చూస్తానన్నారు. ప్రజలంతా ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకున్నారు. అదేవిధంగా నేను ఉద్యోగస్తులందరికీ కూడా, ఎందుకంటే ప్రజలు ముందుకు వస్తున్నారు కాబట్టి, మరి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి వారికి వచ్చేటటువంటి జీతంలో 10% ఒక్కసారి ఇస్తే అది ఎంతో అద్భుతమైనటువంటిదిగా భావిస్తున్నాను. మరి దాంట్లో భాగంగానే నాకు 2 లక్షల రూపాయలు ఎమ్మెల్యేగా జీతం వస్తుంది, మళ్ళీ 1 లక్ష రూపాయలు పెన్షన్లో వస్తుంది. కాబట్టి నా 3 లక్షల్లో 10% వాళ్ళందరితో పాటు నేను ముందుగా 30,000 రూపాయలు ఈ క్యాంటీన్కి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని కమిషనర్కి అందజేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పుడు కమిషనర్ గారు కూడా అనౌన్స్ చేస్తారు. ఇది ఇక్కడితో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఉద్యోగస్తులుగా, ఎందుకంటే మనం ప్రజల తరపున ఉన్నటువంటి ప్రతినిధులుగా మనం ముందుంటే తర్వాత ప్రజలు కూడా రావడం జరుగుతుంది. సో గుంటూరు జిల్లాలో చిన్న గుమస్తాతో మొదలుకొని కలెక్టర్ వరకు కూడా దీనికి వితరణ చాటాల్సినటువంటి అవసరం ఉందని మేము తెలియజేస్తున్నాము. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మేము ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు కమిషనర్ గారు అనౌన్స్ చేస్తారు. జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పేదలకి అన్నం పెట్టేటువంటి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు మొత్తాన్ని కూడా తీసివేసి కడుపు కొట్టేటువంటి ప్రయత్నాలు చేశాడు. మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మా పెద్దలు చెప్పినట్టు ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి అందరికీ అన్నం పెట్టడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మరి 100 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మరి పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు రామాంజనేయులు గారి, అట్లాగే కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గుంటూరు 2 చోట్ల ఇక్కడ నగరాల్లోనూ అట్లాగే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కూడా ఈరోజు ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాటలు ఉన్నాయో, హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేయడం కోసం చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ఉన్నారు. ఈ అన్నా క్యాంటీన్ని వైకాపాకి సంబంధించినటువంటి వాళ్ళు కొంత ఎగతాళి కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అన్నం పెడితే అయిపోతుందా, మేము తీసేసాం, అది చాలా గొప్ప పని అని. లేకపోతే ఈ అన్నాన్ని అడుక్కోవటంలాగా వర్ణించినటువంటి పరిస్థితి కూడా వైకాపా ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఈరోజు హాస్పిటల్ పక్కనే ఇప్పుడు ఈరోజు క్యాంటీన్ తెరచడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు సంబంధించినటువంటి వాళ్ళు, నిరుద్యోగులు, రోజువారీ కూలీలు చేసుకున్నటువంటి వాళ్ళు ఆకలి తీర్చడం ఈ ప్రభుత్వానికి మహాభాగ్యంలాగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది వర్ధిల్లాలని, బాగా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని, అట్లాగే అనేక మంది విరాళాలు కూడా దీనికి ఇచ్చి నిరంతరం కొనసాగేలాగా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు పెద్దలు చెప్పినట్టు మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేశారు. మన కార్పొరేషన్ పరిధిలో ఒక 7 చోట్ల ఈరోజు మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడళ్ళు అనేది ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించి ఇంకా ఎక్కువగా కూడా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసేదానికి నగరపాలక సంస్థ తరఫు నుంచి కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదవాళ్ళు, అట్లనే రకరకాల పనుల మీద ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇలాంటి మంచి కార్యక్రమానికి చాలామంది డోనర్స్ కూడా ముందుకు వస్తున్నారు. డొనేషన్స్ రూపంలో ఇచ్చి ఈ పథకాన్ని ఇంకా బలోపేతం చేసేదానికి చాలామంది వస్తున్నారు. ఈ 2 రోజుల్లో కూడా నగరపాలక సంస్థలో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా వచ్చి మేము ఇస్తామని డబ్బులు అని చెప్పి రావడం జరిగింది. సో వాళ్ళందరికీ, వాళ్ళనే కాకుండా నగర ప్రజలందరికీ కూడా నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, అన్నదానము అన్ని దానాల కంటే ఉత్తమమైనది. సో ఈ దానానికి ఎవరికి పేదవాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్కి మీరు హ్యాండ్స్ శాంక్షనింగ్ చేయడానికి మీరు కూడా ఇతోధికంగా మీ యొక్క విరాళాలు కానీ ఇవ్వగలిగితే తద్వారా చాలామందికి, ఎక్కువ మందికి భోజనాలు పెట్టడానికి కూడా స్కోప్ ఉంటుంది. బట్ ఆ విధంగా ప్రజలు ముందుకు రావాలని చెప్పేసి, దాతలు ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము ప్రభుత్వ పరంగా. అదే మాదిరిగా ఇప్పుడు ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ఈస్ట్ అంటే మన కత్తిపాడు కాన్ఫరెన్స్లో ఈరోజు 2 సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము. ఈ 2 కాకుండా సార్ యొక్క సలహా తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కడన్నా అవసరమైతే దాన్ని కూడా ఏర్పాటు చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లేదానికి మా వంతు నేను కృషి చేయడం జరుగుతుంది.